నమో వెంకటేశాయ. సమస్త లోకాలకు అధిపతి, సకల శుభాలకు ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. భక్తులు తమ జీవితాల్లో స్వామివారి అద్భుతమైన లీలా విశేషాలను, వారికి లభించిన దైవిక స్పందనలను ఎలా అనుభవించారో వినబోతున్నాం. భక్తులు శ్రీవారిని ఎలా శరణు వేడారు, వారి అచంచలమైన విశ్వాసం ఎలా అద్భుతాలను సృష్టించింది, మరియు ఆ దివ్యశక్తి వారిని ఎలా కష్టాల నుండి గట్టెక్కించి నూతన మార్గాలను చూపించిందో ఈరోజు మనం వినబోతున్నాం. ముందుగా తిరుమల అర్చక స్వామి శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు గారి ద్వారా స్వామివారి మహిమలు, తిరుమల ఆలయ విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న పంచబేరాలు, వాటి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయంలో పంచబేర ఆరాధన అంటే స్వామివారిని 5 రూపాలలో ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలుగా స్వామిని పూజిస్తూ ఉంటారు. తిరుమల ఆలయ చరిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వయం వ్యక్త సాలెగ్రామ దివ్య అర్చామూర్తి ఆవిర్భావంతోనే ప్రారంభమైనది. మొదటగా మనము ధ్రువబేరం గురించి తెలుసుకుందాము. ధ్రువము అంటే అచలము అని, అంటే కదిలించటానికి వీలు లేనిది, స్థిరమైనది అని అర్థం. ధ్రువబేరం అంటే తిరుమలలో మూల విరాట్. ప్రారంభంలో తిరుమల చాలా కాలం ఏకబేర ఆలయంగా ప్రసిద్ధి చెందినది. అంటే ఆలయంలో కేవలం మూల విరాట్కి మాత్రమే పూజలు జరిగేవి. స్వామివారి నిజరూపంలో వక్షస్థలంలో కుడివైపు లక్ష్మీదేవి కొలువై ఉన్నందువల్ల ఆగమం శ్రీవారిని శ్రీనివాసుడిగా పేర్కొన్నది. వెంకటం అనే కొండకి అధిపతి కనుక వెంకటేశ్వర, వెంకటేశుడు, వెంకటాచలపతిగా భక్తులు స్వామిని పూజిస్తారు. ధ్రువంతే గ్రామ రక్షార్థం అర్చనార్థంతు కౌతుకం, స్నానార్థం స్నాపనం ప్రోక్తం, ఉత్సవార్థం అధౌత్సవం, బల్యార్థం బలిబేరంచ పంచబేరాన్ ప్రకల్పయేతని వైఖాన సాగమం పేర్కొంటోంది. ధ్రువబేరం యొక్క ఆరాధన సమస్త లోకాలకు సుఖమును, శాంతిని, సమృద్ధులను కలుగజేస్తుంది. సమస్త కామ్యాలని పొందటానికి భక్తులు అర్చకముఖంగా నివేదించే పూజల కొరకు కౌతుక బేరం ఉండాలి. ఇక ఆలయంలో వివిధ ఉత్సవాలలో భాగంగా జరిగే అభిషేకాలకై స్నపనమూర్తి, ఉత్సవాలను భక్తజన రంజకంగా నిర్వహించడానికి ఉత్సవ బేరము, ఆలయంలోని పరివార దేవతలకు నివేదనాదులను పర్యవేక్షించడానికి బలిబేరమును విధిగా ప్రతిష్ఠించి ఆరాధించాలని ఆగమం పేర్కొంటోంది. చాలా సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి భక్తురాలని, అండ్ మా హస్బెండ్ అయితే చాలా నమ్ముతారు వెంకటేశ్వర స్వామిని. మాకు ఏది ప్రాబ్లం ఉన్నా కానీ, ఏదైనా కానీ వెంకటేశ్వర స్వామిని కొలిస్తే చాలా మంచి జరుగుతుంది. నాకు కొడుకు పుట్టాలని చాలా ఆశ. 12 సంవత్సరాల నుండి కొడుకు పుట్టలేదు. 2 అమ్మాయిలు. గత 4 సంవత్సరాల క్రితం నేను వెంకటేశ్వర స్వామికి మెట్టున హారతి కర్పూరం పెడతానని మొక్కుకున్నాను. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. నాకు గత 3 ఇయర్స్ బ్యాక్ బాబు పుట్టాడు. బట్ ఇంకా హారతి కర్పూరం ముట్టియడం అవ్వలేదు. సో ఒక్కసారి మళ్ళీ కాలినడకన దర్శనం చేసుకొని క్షమాపణను అర్పిద్దామని వచ్చాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఉషా. మేము కడప జిల్లాలోని అలంకానపల్లె గ్రామం చెందిన వాళ్ళము. మేము ఈ దేవస్థానానికి గత 20 ఏళ్ళుగా ఇక్కడికి వస్తూ ఉన్నాము. మేము స్వామివారి ఈరోజు దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి ఖచ్చితంగా వస్తాము. మేము స్వామివారిని గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్న కలను ఈ స్వామివారు నాకు నెరవేర్చారు. స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నను నేదవయ్యా. స్వామి
వెంకటరమణ ఏమి పరాకయ్యా నా మనవి ఆలించి నను నేలవయ్యా తిరుమల శ్రీవారు స్థానక యోగ విరహమూర్తిగా వెలిసారని ఆగమం పేర్కొంటోంది. స్థానకం అంటే నిలబడి ఉన్న విగ్రహం, యోగా అంటే వైఖాన సాగమం ప్రకారం పర్వత ప్రాంతాలలో ప్రతిష్ఠించబడిన మూర్తి, విరహ లేదా వీర అంటే ఇరువైపులా అమ్మవార్లు దేవేరులు లేకుండా మరియు ఆయుధములు చేత పట్టనటువంటి ఉన్న మూర్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైఖాన సాగమం ప్రకారం ధ్రువబేరంగాను, మంత్ర పరిభాషలో విష్ణు రూపంగాను, అలాగే వ్యావహారికంలో మూల విరాట్గాను సంబోధిస్తాము. ఇక పంచబేరాలలో రెండవ మూర్తి కౌతుక బేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారు. పురాణాలలో సర్వాధిక శ్రీనివాసుడని, శాసనాలలో మనవాళ్ల పెరుమాలుగా, మంత్ర పరిభాషలో పురుషమూర్తిగా స్వామి పూజలు అందుకుంటారు. శ్రీవారి ఆలయ గోడల మీదున్న శాసనాల ప్రకారం సామాన్య శకం 614వ సంవత్సరంలో పల్లవరాణి సామవై పెరుందేవి ద్వారా ఈ విగ్రహం ఆలయానికి సమర్పించబడినది. సుమారు 1.5 అడుగుల ఎత్తుతో మూల విరాట్ విగ్రహానికి ప్రతిరూపంగా వెండితో తయారు చేయబడిన అతి సుందరమైన రూపం భోగ శ్రీనివాసుడి విగ్రహం. వీరికి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో మూల విరాటికి ప్రతిగా పాలు కుంకుమ పువ్వుతో అభిషేకం జరుగుతుంది. రాత్రి ఏకాంత సేవలో బంగారు నవారు మంచంపై ఈ స్వామినే శయనింపజేస్తారు. మూల విరాట్కి ప్రతిగా సమస్త భోగాలు అందుకుంటారు కనుక ఈ స్వామికి భోగ శ్రీనివాసుడనే పేరు సార్థక నామధేయంగా భాసిల్లుతోంది. కుతూహలమితి కౌతుకహాని ఆగమవచనం. ఈ స్వామి భక్తుల విన్నపాలు ప్రార్థనలు ఆలకించి ఎవరికి తగిన విధంగా వారికి వరాలు అనుగ్రహించడమందు కుతూహలంగా ఉంటాడని ఆగమం పేర్కొంటోంది. ఇక మూడవది ఉత్సవ బేరం. శ్రీవారి ఆలయంలో ఏటా స్వామివారికి జరుపబడే అన్ని ఉత్సవాలలో కూడా శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారికి అన్ని కైంకర్యాలు జరుగుతాయి. ఈ స్వామికి ప్రతిరోజు నిత్య కళ్యాణోత్సవం, అలాగే అనేక ఆర్జిత సేవలు, వార్షికంగా బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, తెప్పోత్సవం, పుష్పయాగం వంటి సేవలు వీరికే జరుపబడతాయి. సామాన్య శకం 1339లో శ్రీ మలయప్ప స్వామి వారిని ఆలయంలో ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించి ఆరాధనలు జరుపుతున్నారని ఆలయ శాసనం తెలియజేస్తోంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రంగప్ప. వెంకటేశ్వర స్వామి మా కులదైవము. ఆయన ఆశీర్వాదంతో మా అమ్మాయికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే వస్తానని చెప్పేసి స్వామికి తలనీలాలు ఇస్తానని చెప్పేసి మొక్కుబడింది. అందువల్ల స్వామివారికి తలనీలాలు ఇస్తానని చెప్పేసి ఆయన మాకు కులదైవము. అన్ని వేళలా మేము ఏమి కోరితే అది ఆయన మాకు అందించే మహానుభావుడు. అందువల్ల ప్రతి నెల మంగళవారం వచ్చి నేను ఆయనకు తలనీలాలు చేసి స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుతూ వస్తున్నాం సార్. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుమలకు రావడం ఎంతో సంతోషంగా ఉందండి. అంతేకాకుండా నేను ప్రతి నెల ఒకసారి వస్తున్నానండి. 2 సంవత్సరాల నుండి వస్తున్నాను. ఇక్కడ ఒక్కరోజు ఉన్నామంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ ఉండడమే అదృష్టంగా భావిస్తున్నానండి. ఇక్కడ వచ్చినామంటే బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటాము. అదేవిధంగా అనుకోకుండా మాకు గ్రూపు సేవగిన దొరికిందండి. ఒక వారం రోజులు ఇక్కడ ఉండే అవకాశం కలిగింది. అందుకే బాగా సంతోషపడుతున్నాను అవకాశం దొరికినందుకు. ఓం నమో వెంకటేశాయ. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా పాలి పెన్నిదానమనుచు
నీవే నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా పాలి వెన్నిదానమనుచు ఏ వేళ నా మదిలో ఎంతైనా నమ్మితే భావించి కరుణతో బ్రోవరావేమయ్యా స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా నా మనవి ఆలించి నను నేలవయ్యా ఎందరను రక్షింపవు ఎంత సెలవు చేయవు అందులో నేను నీకవుదు నా బరువు శ్రీవారి 4వ రూపం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి వారు 1339కి పూర్వం వీరినే ఆలయంలో ఉత్సవమూర్తిగా పూజలు జరిపేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ఊరేగింపు సమయాలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరిగేవట. తరుణోపాయం కొరకు స్వామిని ప్రార్థిస్తే స్వామి స్వప్నంలో తిరుమల కొండలలోని మలయప్ప కోన అనే ప్రాంతంలో ఇప్పటి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామి వారి మూర్తులు దొరుకుతాయని తెలిపారు. అప్పటి నుండి ఉగ్ర శ్రీనివాసుడికి కేవలం వార్షికంగా కార్తీక మాసంలో కైశికి ద్వాదశి నాడు సూర్యోదయాత్పూర్వం 4 తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఉత్సవానికి వేంచేపు చేస్తారు. అలాగే గోకులాష్టమి పర్వదినం రోజున ఉగ్ర శ్రీనివాసమూర్తి వారికి సాయంత్రం ద్వాదశారాధన జరుగుతుంది. ఈ స్వామి కుడిపై చేతిలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న చక్రాన్ని ధరించడం వలన ఈయనపై సూర్యకిరణాలు సోకరాదని, అందువల్లనే పగలుపూట ఏ ఉత్సవాలు కూడా వీరికి నిర్వహించరని ఆలయ ఐతిహ్యం. ఇక 5వది బలిబేరం. శ్రీవారి 5వ మూర్తి అతి ప్రాచీనమైన బలిబేరం లేక వీరినే కొలువు శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం తోమాల సేవ అనంతరం స్నపన మండపంలో స్వర్ణ సింహాసనంపై స్వామిని వేంచేపు చేసి అక్కడ ఈ కొలువు కైంకర్యంలో భాగంగా అర్చక స్వామి సమర్పించే ఉపచారాలు ఈ స్వామి స్వీకరిస్తారు. ఆ సమయంలో వీరి సమక్షంలోనే ఆ రోజుటి పంచాంగ శ్రవణం, హుండీ జమా ఖర్చులు విన్నవిస్తారు. ఇలా భక్తుల కొంగు బంగారంగా వెలిసిన శ్రీనివాస భగవానుడు పంచమూర్తులుగా భక్తులందరి పూజలు స్వీకరించి వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నాడు. శ్రీనివాసో విజయతే. కలియుగ దైవం అంటే ప్రస్తుతానికి భక్తులందరికీ ముక్కు తీర్చే ఏడుకొండలవాడ వెంకటేశ్వరుడు. అతను ఒక పేరు మన మనసులో అనుకుంటే సకల అన్ని ఇష్టకార్యాలన్నీ సిద్ధి అవుతాయని ఒక ప్రతీతి. ఈ కలియుగ దైవమే శ్రీ వెంకటేశ్వరుడు అనే ఒక నమ్మకము. మా ఇంటి దేవుడు సహా కూడా శ్రీ వెంకటేశ్వరుడు. అందుకోసమే మేము ప్రతి సంవత్సరం వెంకటేశ్వరుడి దర్శనానికి వస్తాము. మేము వచ్చినప్పుడు మా మొక్కులన్నీ సమర్పించి వెళ్తాము. ఇది ఒక మనకి ఎప్పుడో నుంచి ఒక నమ్మకము ప్రతీతి ఉండేది ఆనవాయితీ ఉంది. ఇంతవరకు మనకి అన్నీ అతని పేరు చెప్తేనే ఎన్నో మంచి ఇవి జరిగినాయి. ఈ కలియుగానికి నిలబడినాడంటే అది శ్రీ వెంకటేశ్వరుడే. ఈ ఏడుకొండల పైన నిలిచిన వెంకటేశ్వరుడికి అతని గురించి ఎంత చెప్పినా మేము తృణమాత్రం అంతే అని అనుకుంటున్నాను. మేము హైదరాబాద్ నివాసులతమండి. గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ దేవస్థానాన్ని అనుసరిస్తున్నామండి. ఈ గుడి ప్రత్యేకత మాకు మా జీవితాల్లో మంచి అనుభవాలండి. ఈ భక్తుడు ఏది కోరికలు నెరవేర్చమన్నా తప్పకుండా నెరవేర్చే భగవంతుడండి. అసలు ఈ దేవుణ్ణి మరవకుండా ప్రతి సంవత్సరము రావాలని మేము మొక్కుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ వస్తూ మేము దర్శనం చేసుకుంటూ వెళ్తుంటామండి. మంచి మొక్కులు తీర్చుకుంటాము.
ఇంకా చాలా మంచిగా భగవంతుడి లీలలు మాకు ఎప్పుడు అనుగ్రహిస్తుంటాడండి. చాలాసార్లు ఇప్పటికీ మేము ఈ 25 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నామండి. నడక ద్వారా కూడా మేము మొక్కిన మొక్కులు తప్పకుండా తీర్చే దేవుడు అండి. ఎన్ని సమస్యలున్నా ఈ భగవంతుడు అవలీలగా తీర్చేస్తుంటాడు. ఎంతో మనశ్శాంతి, జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే కంపల్సరిగా ఈ దేవుణ్ణి దర్శనం చేసుకొని చాలా మంచి అనుభూతి చెందుతుంటాము. ఎందరను రక్షింపవు ఎంత సెలవు చేయవు, అందులో నేను నీ కౌదునా బరువు. కందర్ప గురుడ నను కావవే ఇల్దరిలో సందడిని మరచేవు స్వామి. అదేమయ్యా స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నను నేలవయ్యా. నిన్ను నమ్మినవాని కన్నడ చేసితే అన్యులు ఎవరైనా నన్ను ఆదరింతురటయ్యా. నిన్ను నమ్మినవాని కన్నడ చేసితే అన్యులు ఎవరైనా నన్ను ఆదరింతురటయ్యా. నన్నేలు కృపతోడ నా పాలి వెంకటరమణ, నిన్ను నమ్మితి నేను నీ వాడనయ్యా. స్వామి వెంకటరమణ ఏమి పరాకయ్యా, నా మనవి ఆలించి నను నేలవయ్యా. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శివకుమారి, తిరుపతి వాసులము. నాకు 60 ఏళ్ళ వయసు. నా బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఈ మెట్లు ఎన్నోసార్లు ఎక్కి దిగిన అలవాటు ఉంది. ఎన్నో కోరికలు నెరవేరుస్తాడు భగవంతుడు. ఇక్కడ ఇది సామాన్యమైన మెట్లు కాదండి, ఇది సాక్షాత్తు భగవంతుడే స్వయంగా వచ్చి అనంతాల వారికి పాదదర్శనం ఇచ్చిన స్థలం ఇది. మా పాదాల మండపం అంటే ఈ పాదాల మండపం దగ్గర అడుగు పెట్టడమే మన జన్మ ధన్యము. ఇది సామాన్యమైంది కాదు. దశరథ మహారాజు, వశిష్ఠ మహాముని అందరూ కూడా ఎంతోమంది దేవతలు కూడా ఎక్కి నడిచారనేది ఒక పురాణంలో చెప్తున్నారు. ఇది చాలా ఉన్నతమైన మెట్లు ద్వారా వెళ్ళడం అనేది చాలా అదృష్టం ఉండాలి ఎవరికైనా కానీ. ఎన్ని కోరికలైనా కూడా నెరవేరుతుంది. మీ అనుభవంతో మీరు సంతోషంగా ఎక్కి స్వామిని తలుచుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కాలి మెట్లు. మీకు ఎన్నో కోరికలు నెరవేరుతాయి. బిడ్డల అయితేనేమి, చదువుకునే వాళ్ళైతేనేమి, పెళ్లి కావాల్సిన వాళ్ళైతేనేమి ఎన్నో రకాలుగా ఎక్కి దీన్ని అనుభవం పొందిన వాళ్ళు ఉన్నారండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుణ్ణి వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియజేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో, ఆడియోతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో
మరో దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.